మొదలైన ఆన్లైన్ రిజర్వేషన్. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు. పండుగలు తట్టుకునేందుకు 3000 స్పెషల్ బస్సులు అందుబాటులోకి. 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న టీజీఎస్ఆర్టీసీ అధికారులు. ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తానండి నేను. సరే, రెడ్ బస్ తీసుకుందాం మనం. ఇప్పుడు మొన్న సినిమా టికెట్ల రేట్లు పెంచేశారని, సారీ, రెడ్ బస్. మొన్న ఏదో సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెంచేశారని అందరు రచ్చరచ్చ చేశారు కదా. ఈ మన పుష్ప 2 అప్పుడు 2000 చేశారు, 3000 చేశారు, తగ్గించాలని ప్రభుత్వాలు ఈ ప్రతిపక్షాలు మాట్లాడారు. అందరు రకరకాల గొడవలు చేశారు కదా. మరి దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్దాం అనుకుంటున్నా. రాజమండ్రి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నా? ఫర్ ఎగ్జాంపుల్ రేపే వెళ్దాం అనుకుంటున్నా అండి. నేను రేపు వెళ్దాం అనుకుంటే బస్ ఛార్జీలు అయితే చూద్దాం ఒకసారి మనం. ఎస్. సో ఆర్టీసీ బస్సు అయితే 699 నుంచి, తెలంగాణ ఆర్టీసీ అయితే 563 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వీటి రేట్లు సుమారుగా ఇదిగో ఇదేదో 1000 రూపాయలు ఉంది. ఇదేంటిది? సీటర్ కమ్ స్లీపర్ అంట. ఇదేదో 1000 రూపాయలు ఉంది. సరే, 1000 రూపాయలు, 700, 700, 600 ఇట్లా ఉన్నాయి ఈ బస్సులన్నీ. రాజమండ్రికి వెళ్ళటానికి 19 బస్సులు ఉన్నాయంట. టీజీఎస్ఆర్టీసీ నుంచి 6 బస్సులు ఉన్నాయి. వీటి రేట్లు కూడా ఒక మాదిరిగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ చూద్దాం మనం. ఇదేంటి? ఏదో ప్రైమో బస్ అంట, మైత్రి ట్రావెల్స్. ఇవన్నీ 728, 950. ఇంటర్సిటీ స్మార్ట్ ఏసీ సీటర్, ఏసీ స్లీపర్ ఇదైతే 1000 రూపాయలు ఉంది. ఇది 1400. ఇవి 2000, 900, 700. సరే, మ్యాక్సిమం మనం ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే మన గవర్నమెంట్ బస్సులన్నీ 700 నుంచి 800 మధ్య ఉన్నాయి. ప్రైవేట్ బస్సులు మనకి ఎంత ఉన్నాయి? సుమారుగా 1000 రూపాయల మధ్య ఉన్నాయి ఆన్ అండ్ యావరేజ్గా. ఇది ఇవాళ రోజు నేను చూస్తున్నా. ఇదే నేను సంక్రాంతికి వెళ్దాం అనుకుంటున్నా. డేట్ మార్చేది ఇక్కడ. సంక్రాంతి ఎప్పుడు మనకి? జనవరి 14th ఎప్పుడు ఉంటుంది కదా. సరే, సరదాగా 11th చూద్దాం మనం. 11th అసలు ఇంతవరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ బుకింగ్ ఓపెన్ చేయలేదు. ఓకే, టీజీఎస్ఆర్టీసీ కూడా స్టార్టింగ్ ఫేరే 1000 రూపీస్ అంట. ఇక ప్రైవేట్ బస్సులు చూద్దాం మనం. ఇందాక ఈ బస్ టికెట్ ఎంత చూసాం మనం? 1000 రూపాయలు చూసాం. ఒక పని చేద్దాం, 2 ట్యాబ్స్ ఓపెన్ చేద్దాం. ఇది రెడ్ బస్, హైదరాబాద్ రాజమండ్రి, డేట్ 26. సూపర్. నైస్. ఈ మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే బస్సు 11 ఇక్కడ స్టార్ట్ అవుతుంది, 7:45కి వెళ్తుంది అక్కడికి. 708 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. ఇది స్టార్టింగ్ ప్రైస్ అంటే దీంట్లో రకరకాల ప్రైసెస్ ఉంటాయి, నేను కాదంటలేదు. స్టార్టింగ్ ప్రైస్ 728 రూపీస్. ఇదే బస్సు ఇక్కడికి వచ్చేటప్పటికి 2899 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అయింది. ఇది ఇక్కడ ఎంత అండి? 728. ఇక్కడ ఎంత? 2899 రూపాయలు. సేమ్ బస్, సేమ్ టైం. ట్రిపుల్ అయిందా? ట్రిపుల్ కన్నా ఎక్కువైనట్టు ఉంది కదా. 4 రెట్లు పెరిగింది. ఇది చూడండి, 3424 రూపాయలు, 2900, 3880, 4699, 3200, 2200, 3500, 2700, 1600, 3000, 3000, 1500, 2000, 3000, 3600, 2222 రూపాయలు. మళ్ళీ మీకు ఒక విషయం తెలుసా? మీరు అనుకుంటున్నారు కదా 2200 రూపాయలు ఇంత చూపిస్తుందని. యాక్చువల్లీ ఇది 2222 రూపాయలు అనేది అది కూడా ఒక మోసమే. ఇక్కడ ఏమంటుందో చూపిస్తాను మీకు. మీరు కోరుకునే ఈ సీట్ ఉంది చూసారా, ఈ 2022 రూపీస్, ఇదంతా కింద సీటర్స్ ఇవన్నీ. మీకు ఇక్కడ స్లీపర్లు కావాలంటే లేవు, అసలు స్లీపర్ అయిపోయినాయి. దాని ప్రైస్ 3111 రూపాయలు. 2500, 2700, 3900, 3300,
ఇక్కడ చూడండి 4500 అంటే ఇది మరి బస్సేనా ఇదేంటి? పొరపాటు నేనేం ఫ్లైట్లు చూస్తలేదు కదా, బస్సులేగి ఇవన్నీ. ఈడెవడో 5000 వేసాడండి. శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్ అంట 5000 వేసాడు టికెట్ ఈడు. ఇదే వెంకటేశ్వర ట్రావెల్స్ మిగతా రోజుల్లో ఉందా ఒకసారి చూద్దాం మనం. ఉండండి, సెర్చ్ ఆప్షన్ ఉండదు దీంట్లో, బస్సుకు కావాల్సిన బస్సు చూసుకోవడానికి. ఆపరేటర్ శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్ ఇదేగా. సారీ, ఇక్కడ చూడాల్సింది మనం. రైట్, ఇది 11th జనవరి, ఇది 26 డిసెంబర్. మరి వీటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? అందరూ సినిమా టికెట్లు పెంచేశారని చెప్పి మొన్న గొడవ చేసిన వాళ్ళందరూ కూడా వీటి గురించి ఎక్కడ ఎవరు మాట్లాడతారు ఎందుకు? ఎవ్వరు కూడా. ఒక్కొక్క బస్సు టికెట్ చూసారా ఎంత పెరిగిపోయిందో? 5000 అంట. 5000 పెట్టి పండగకి ఇంటికి వెళ్తారా ఎవరన్నా? ఒక బస్ టికెట్ 5000 అంటే నలుగురు వెళ్ళాలంటే ఫ్యామిలీ నుంచి 2000, అప్ అండ్ డౌన్ 4000, సారీ 20000 కదా. 5000 టికెట్, 500 కాదు, 5000 టికెట్, నలుగురు వెళ్ళాలంటే 20000, అప్ అండ్ డౌన్ 40000. మొన్న ఈ పుష్ప టికెట్ల ధరలు పెరిగినప్పుడు మిగతా విషయాల్లో గొడవ చేస్తుంటారు కదా ప్రభుత్వాలు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఈ టికెట్ రేట్ల పెంపుపై ఇంత భారీగా ఇంత అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచేస్తున్నా ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఇంతవరకు ఆర్టీసీ అయితే బుకింగే ఓపెన్ చేయలేదు 11th జనవరికి. ఆర్టీసీ బుకింగ్ ఓపెన్ చేయదు, ప్రైవేట్ వాళ్ళు ఇట్లా దోచుకుంటారు. టీజీఎస్ఆర్టీసీ ఓపెన్ చేసింది, 5 బస్సులు వేశారు. టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు 5 బస్సులు. ఇక్కడి నుంచి సంక్రాంతికి దాదాపుగా హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది. ఎవరు కాదనలేని వాస్తవం ఇది, అవునా కాదా? హైదరాబాద్ మొత్తం ఖాళీ, ఎవడు ఉండడు హైదరాబాద్లో సంక్రాంతి అప్పుడు. ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు ఏపీ వాళ్ళు. మరి ఆ టైంకి కొంచెం ఎక్స్ట్రా బస్సులు వేయచ్చు కదా, లాభాలు వచ్చేది ఇక్కడే కదా. 5 బస్సులు వేసేది తెలంగాణ ఆర్టీసీ బస్సు. ఏపీ ఆర్టీసీ బస్సు అయితే ఇంతవరకు సర్వీసే ఓపెన్ చేయలేదు. ఈలో ప్రైవేట్ వాళ్ళు ఏంటి ఇష్టానుసారంగా 2000, 3000, 4000 టికెట్ రేట్. ఇది ఫ్లైట్కి కూడా అంత ఉంటుందో ఉండదు మరి. సో ఇలా ప్రైవేట్ యాజమాన్యాల వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంత రేట్లు పెంచుకుంటూ వెళ్తుంటే సంక్రాంతికి ఊరేళ్ళు ఎట్టా అని చెప్పి సగటు మానవుడు అంటే సగటు ఉద్యోగి, సగటు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఈ ఎగ్జాంపుల్ నేను కళ్ళారా చూసా. మా ఆఫీస్లో ఉద్యోగి ఒక అబ్బాయి సంక్రాంతికి వెళ్దాం అనుకోని నన్ను లీవ్ అడిగాడు. సరే లీవ్ తీసుకో పండక్కి అని చెప్పి నేను చెప్పిన తర్వాత కూడా నిన్న అన్న నాకు లీవ్ వద్దన్నా అంటాడు. ఎందుకు తమ్ముడు ఏమైందంటే టికెట్ రేట్లు ఇట్లా ఉన్నాయన్న అని చెప్తున్నాడు. ఒక్కో టికెట్ 2000, 3000 ఉందన్న, ఇంత పెట్టుకొని నేను ఏడబోతా అన్న, ఇంకా సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి ఏడే ఉంటా అని చెప్తున్నాడు. ఇట్లా ఉంది పరిస్థితి. 2000, 3000 పెట్టుకొని టికెట్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి చాలామందికి ఉండదు. మరి ఇంత ఇష్టానుసారంగా ఇంత అడ్డగోలుగా ఎవ్వరికి నచ్చిన విధంగా వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎందుకు ప్రభుత్వం దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయటం లేదు? టికెట్ రేట్లు ఇంతే ఉండాలి అని చెప్పి ఎందుకు దీనికి ఒక నియంత్రణ చట్టం లేదు? మరి ఎవరు దీని గురించి ఎవరు మాట్లాడతలా? ఇప్పుడు ఇష్టానుసారంగా పెంచేశారు టికెట్ రేట్లు. ఇష్టానుసారంగా 4000, 5000 టికెట్ రేట్ అంటాం ఏంటండి? అది ఎంత అన్యాయం అండి. 4000 టికెట్ 5000 టికెట్ రేట్ ఏంటండి అసలు?